తేళ్ళంటే అందరికి భయమే. తేలు గుడితే ఆ మంటకు పానం మొత్తం కింది మీదికి అయితది. కానీ గీడ చూడుర్రి తేళ్లు మీదేసుకొని ఆడితోని ఎట్లా సయ్యాటలాడతారో. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా కందుకూరు ఊరోళ్ళు వీళ్ళంతా ఏటా నాగుల పంచమి దినం రాగానే కందుకూరు కొండ మీద వెలిసిన కొండమ్మేశ్వరి మాత కొండమ్మ దేవి జాతర ఘనంగా జరుగుతుంటది. అయితే అందరి లెక్కన పుట్టల పాలు పోసుడు కాదు వీళ్ళు చేసేది. ఇట్లా తేళ్లు మీదేసుకొని ఆట ఆడుతుంటారు. అందుకే అందరికి జాము నాగుల పంచమి అయితే ఈ ఊరోళ్ళకు మాత్రం తేళ్ల పంచం అని పేరు పోయింది. ఐటి కాలం కదా గుట్ట మీద ఏ బండను బొర్రిచ్చినా తేలు కనబడుతుంది. అట్లా కొండెక్కి కొండమ్మేశ్వరి తల్లికి మొక్కులు పెట్టి ఇట్లా తేళ్లతోటి ఆడుకుంటారు అన్నట్టు. ఎంత నిజమో తెలియదు గాని తేళ్లు కూడా ఈ పూట ఎవరను గుట్టయాట. ఇక్కడ తేళ్లు అనేవి ఎక్కించుకున్నా కూడా ఎవరికి కొరుకుతలేవు. అమ్మవారు కూడా తేలు రూపంలోనే ఉంటుంది. ఇన్నారు కదా బుజ్జి చెప్పిన ముచ్చట. కొండమేశ్వరి తల్లి కూడా తేలు రూపంలో ఉంటదట. చూడుర్రి ఎంత మంది వచ్చిర్రు ఆడికి. ఊరోళ్లే కాకుండా ఎక్కడెక్కడి నుంచో కొండకు శితం పట్టిర్రు భక్తులు. తేళ్ల పంచమి ముచ్చట ఇట్లుంటే ఇక నాగుల పంచమి కూడా మా గొప్పగా చేసుకున్నారు భక్తులు. నాగదేవత కొలువైన గుడులు భక్తులతోని కిక్కిరిసిపోయినాయి. నాగదేవతలకు అభిషేకాలు చేసిర్రు. పుట్టల పాలు పోసి పూజలు చేసి నైవేద్యాలు పెట్టి సకల దోషాలు దొలిగిపోవని నాగదేవుళ్లను తీరొక్క తీర్ల కోరికలు కోరిర్రు అక్క చెల్లెండ్లు. ఇక నాగుల పంచమి ఎందుకు చేసుకుంటారో ఈ అయ్యవారు చెప్తాను నేనుండ్రి. రోజు శ్రావణ శుద్ధ పంచమి నాగుల పంచమి అంటారు. దీన్నే గరుడ పంచమి అని కూడా అంటారు. ఈ రోజు నాగుల పంచమి నాడే సర్పహోమాన్ని ఆపిన రోజు కాబట్టి రాజ్యం వచ్చింది కాబట్టి వాళ్ళందరూ కూడా సంతోషాలతోటి ఈ యొక్క ఉత్సవం వాళ్ళ నాగశుద్ధ పంచమి నాడు ఉత్సవం జరుపుకుంటూ వస్తున్నారు. అదన్నట్టు ముచ్చట. పెద్ద కారణమే ఉన్నది నాగుల పంచమి చేసుకునేనుక. మరిగా ఆ నాగదేవుళ్ళంతా అందరినీ సల్లంగా చూడాలని మా జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం.